నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. 0-0-0-15 భీకరమైనటువంటి బ్యాట్స్మెన్గా పేరుంది. అసలు టీ20 ప్రపంచ కప్లో అతను ఒక్కడుంటే చాలు మొత్తం అవతల జట్లన్నీ కూడా కుప్పకూలాల్సిందే, వారికి నిద్రలేని రాత్రులే అని ఈ టీ20 వరల్డ్ కప్ ముందు వరకు కూడా మాట్లాడుకున్నటువంటి ఆ యొక్క బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఆ 0-0-0-15 అనేటివి తన రికార్డ్సే. 8 మ్యాచ్ల్లో ఇప్పటి వరకు 5 సున్నాలు, ఒక 15 అతను చేసినటువంటి పర్ఫార్మెన్స్ గత 8 మ్యాచ్ల్లో. ఇలాంటి దారుణమైనటువంటి విఫల బ్యాటింగ్ అనేది టీ20 ప్రపంచ కప్లో చేస్తున్నాడు అభిషేక్ శర్మ. లీగ్ దశలో ఒకసారి ఫెయిల్ అయ్యాడు, పోనీలే మళ్ళీ పికప్ అవుతాడు అనుకున్నాం. ఇంకోసారి ఫెయిల్ అయ్యాడు, సర్లే మళ్ళీ పికప్ అవుతాడు. ఇంకొకసారి ఫెయిల్ అయ్యాడు, 0-0-0. పోనీలే ఇంకా నేర్చుకుంటాడు, ఒత్తిడి ఎక్కువ పెరిగిపోయింది, అంచనాలు ఎక్కువ ఉన్నాయి, సూపర్ 8లో ఖచ్చితంగా తన ఫామ్ని కొనసాగిస్తాడు, కమ్బ్యాక్ ఇస్తాడు అనుకున్నా. ఇక్కడ కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు. ఇప్పుడు ఓపెనర్గా అసలు అభిషేక్ ఉండాలా వద్దా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు మొదలైంది. ఎందుకంటే రైట్ లెఫ్ట్ కాంబినేషన్లో ఇంతకుముందు మనం బ్యాట్స్మెన్లను పంపిస్తుండేది ఓపెనర్లు, బౌలర్లు కొంత కన్ఫ్యూజ్ అవ్వడానికి, ఫీల్డర్లు సెటప్ అటు ఇటు కొంత కన్ఫ్యూజన్కి వెళ్ళడానికి ఎక్కువ రైట్ లెఫ్ట్ కాంబినేషన్ని చూజ్ చేస్తుంటారు. అలాగే సంజూ శాంసన్ని లెఫ్ట్ కాంబినేషన్లో అభిషేక్ శర్మని ఫస్ట్ సెలెక్ట్ చేశారు. సంజూ శాంసన్ వరుసగా విఫలమవుతున్నాడని చెప్పేసి ఇషాన్ కిషన్కి ప్రమోట్ ఇస్తే ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణిస్తున్నాడు, బాగానే ఉంది. కానీ అభిషేక్ శర్మ దారుణమైనటువంటి తన వైఫల్యానికి టాప్ ఆర్డర్ మొత్తాన్ని కూడా డిసప్పాయింట్లోకి తీసుకువెళ్తున్నాడు. మనం మొన్ననే మాట్లాడుకున్నాం, అభిషేక్ శర్మ 0-0-0 కొట్టుకు వస్తున్నా, అటు ఈశాన్ కిషన్ కానీ మిడిల్ ఆర్డర్లో కానీ దంచుకొస్తున్నారు కాబట్టి గెలుస్తూ వస్తున్నాం. ఒకసారి కనుక ఆ సీక్వెన్స్ కొనసాగితే ఎంత దారుణంగా ఉంటుందనేది అది అంచనాలకు అందదని చెప్పాం. నిన్న జరిగింది అదే. దానికి బీజం అభిషేక్ శర్మ దగ్గర పడింది. టాప్ ఆర్డర్ సరిగా ఆడకపోతే మిడిల్ ఆర్డర్లో కూడా అన్ని రోజులు ఒకేలాగా ఉండవు, అన్ని రోజులు అందరు ఆడాలని ఉండదు. ఒకరోజు అందరు ఆడకపోతే ఆ మొదటి ఓపెనర్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా అలానే కొనసాగితే మొత్తం పూర్తిగా క్లీన్ అవుట్ అయ్యేటువంటి అవకాశం కనిపించింది. నేను అందుకని 111 పరుగుల కాలౌట్. ఇప్పుడు సంజూ శాంసన్ ఆడిపించాలా, అభిషేక్ శర్మని ఓపెనర్గా ఆడిపించాలా అనేది చర్చ మొదలైంది ఆల్రెడీ. ఎందుకంటే అభిషేక్ శర్మ బ్యాటింగ్ మొదటి నుంచి నిన్న మ్యాచ్ వరకు చూసాం, కొట్టాలి సిక్స్లు అనే ఆలోచనలో అసలు పరుగులు కొట్టడమే బంద్ అయిపోయిన పరిస్థితి. దానివల్ల బౌలర్లకి, ఆపోనెంట్ టీంకి ఒక అస్త్రాన్ని, మనం మ్యాచ్ ఆడకముందే ఒక అస్త్రాన్ని వాళ్ళ చేతిలో పెట్టేశాం. ఇక వికెట్ మనకు ఒక వికెట్ ఆల్రెడీ ఉంది ఫస్ట్ ఓవర్లోనే అనేటువంటి ఒక అస్త్రాన్ని వాళ్ళకి ఇచ్చేసాం. సెకండ్ వికెట్ నుంచి ఆడుతున్నాం మన మ్యాచెస్ని. సంజూ శాంసన్ ఫెయిల్ అవుతున్నాడు, బట్ డక్అవుట్ కావట్లేదు, 0 పరుగులకు వెనుదిరగట్లేదు, ఓపెనింగ్ స్టార్ట్ని ఫెయిల్ చేయట్లేదు. 20-25 పరుగులకు అవుట్ అవుతున్నాడు కావచ్చు, కానీ ఒక మంచి స్టార్ట్ అయితే జరుగుతుంది ఇద్దరు ఓపెనర్ల మధ్య శాంసన్ ఉన్నప్పుడు. 30-40 పరుగుల భాగస్వామ్యం ఫస్ట్ వికెట్కి నెలకొల్పుతున్నారు సంజూ శాంసన్ ఆడినప్పుడు. ఆ స్టార్ట్ అనేది మిగతా వాళ్ళకు కొంత బూస్టప్ ఇస్తూ వస్తుంది. కానీ అభిషేక్ శర్మ ఆడినటువంటి అన్ని మ్యాచ్ల్లో మొదటి ఓవర్లోనే వికెట్, దాంతో ఆపోనెంట్ టీంకి ఒక బలం, వచ్చేటువంటి బ్యాట్స్మెన్కి ప్రెషర్, ఆ వికెట్ పడిన తర్వాత ఇంకా ప్రెషర్, కంటిన్యూగా వికెట్లు పడుతూనే ఉన్నటువంటి పరిస్థితి. అభిషేక్ శర్మ బ్యాటింగ్ని మనం శంకించాల్సిన పరిస్థితి లేదు, ఆయన అద్భుతమైనటువంటి బ్యాట్స్మెనే, మనం కాదనలేం. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో టీ20 వరల్డ్ కప్ గెలవాలంటే కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే క్రికెట్ ఫిజికల్ గేమే కాదు, చాలా మెంటల్ గేమ్ కూడా. మనకు ఆ యొక్క మెంటల్ స్టెబిలిటీ లేకపోతే, అంటే ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే ఫిజికల్గా ఎంత పెద్ద హిట్టర్ అయినా కూడా ఈజీగా బౌలర్కి దొరికేస్తాడు. ఇప్పుడు అభిషేక్ శర్మ అదే ఎదుర్కొంటున్నట్టు కనపడుతుంది, తనలో తాను ఆత్మస్థైర్యాన్ని కోల్పోయినట్టు కనపడుతుంది. వరుస వైఫల్యాలతోటి తన లైన్ తప్పాడు. అందుకనే కొన్ని మ్యాచ్ల వరకు అభిషేక్ని రెస్ట్ ఇవ్వాలి, అభిషేక్ శర్మకి కొంత సెట్ అవ్వడానికి టైం ఇచ్చి తనని తీసుకురావాలి. అవసరమైతే నెక్స్ట్ టోర్నమెంట్ కన్నా ప్రిపేర్ చేయాలి. సంజూ శాంసన్ సీనియర్, తనకి ఈ రొటేషన్ విధానం కూడా తెలుసు. మొదటి బాల్కే 6 కొట్టి లేకుంటే వెళ్ళిపోవాలని ఆతృత ఉండదు. తనని పెట్టి ఈ యొక్క ఓపెనింగ్ పార్ట్నర్షిప్ని బిల్డ్ చేసేటువంటి పరిస్థితి ఇప్పుడు టీం చేయాలంటూ కూడా చాలామంది సజెషన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంత దారుణమైనటువంటి వైఫల్యాల, 1 కావచ్చు, 2 కావచ్చు, 3 వదిలిపెట్టవచ్చు, 4 వైఫల్యాలు చెందిన తర్వాత కూడా ఇంకా ఇచ్చుకుంటూ పోతే మన టీం ఇంకా వరల్డ్ కప్ నుంచి బయటకు రావాల్సిందే, ఇంకా తప్పదిగా. ఇన్ని వైఫల్యాల నుంచి కూడా మనం తేరుకోకపోతే మనం వెనక్కి రావాల్సిందే. అభిషేక్ శర్మ ఆడొచ్చు,
ఆడితే ఆడొచ్చు లేకుంటే లేదు అనేటువంటి ఆప్షన్ ఇప్పుడు మనం తీసుకుంటున్నాం కాబట్టి అలా కాదు, మినిమం ఆడేటువంటి వ్యక్తినైనా మనం చూస్ చేసుకోవాలి అనే కాడికి వచ్చింది ఇప్పుడు. అందుకని నెక్స్ట్ మ్యాచ్కి సంజు శాంసన్ బెటరా, అభిషేక్ శర్మ బెటరా? అసలు అభిషేక్ శర్మకి ఏమైంది? మొన్నటి వరకు మొత్తం విధ్వంసం సృష్టించినటువంటి అభిషేక్ శర్మ నెంబర్ 1 బ్యాట్స్మెన్ ఇప్పటికీ టీ20లో. అలాంటి నెంబర్ 1 బ్యాట్స్మెన్ ఘోర విఫలం చెందుతున్నాడు. అలానే మనం తక్కువ అంచనా వేయట్లేదు. ప్రతి కోహ్లీ, సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళే కొంతకాలం వాళ్ళకు బ్యాడ్ టైం నడిచినప్పుడు వరుస వైఫల్యాలు చెందుతుంటారు, కాదనలేం. కానీ ఆ టైంలో ఇలాంటి ముఖ్యంగా టీ20 వరల్డ్ కప్లలో అది గుర్తించి మనం ఆ ప్లేస్ని కొద్ది రోజులు రెస్ట్ ఇచ్చి ఆ ప్లేస్లో వేరే వ్యక్తిని భర్తీ చేసి మనం ముందుకు వెళ్ళకపోతే ఈ టోర్నీ గెలవలేం. తను మళ్ళీ వస్తాడు, ఆ బ్యాడ్ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ కంబ్యాక్ ఇస్తాడు, మళ్ళీ అద్భుతంగా రాణిస్తాడు, ముందుకు వెళ్తాడు. కానీ ఆ బ్యాడ్ టైంలో ఇంకా కొనసాగిస్తే ఆ ఎఫెక్ట్ అనేది టోర్నీ నుంచి నిష్క్రమించడానికి బేస్గా మారేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే అసలు అభిషేక్ శర్మకి ఏమైంది అనేటువంటి ఒక ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. ఓపెనర్గా అభిషేక్ శర్మ బ్యాటింగ్ ప్రదర్శన ఇంత దారుణంగా మారడానికి గల కారణాలేంటి? ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ కన్నా అభిషేక్ని తీసేసి సంజు శాంసన్ ఆడిపించడం ఉత్తమమా? మీరేమనుకుంటున్నారు చెప్పండి. సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఇద్దరిట్లలో నెక్స్ట్ మ్యాచ్కి ఎవరు ఆడాలి సూపర్ 8లో? ఇంకా రిస్క్ తీసుకుని అభిషేక్ శర్మనే కొనసాగించాలా టీం, లేదా సంజు శాంసన్ ఆడిపించి కొంత ఓపెనింగ్ స్టార్ట్ని పెంచేటువంటి ప్రయత్నం చేయాలా? మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇంకా 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 అభిషేక్ శర్మకి అవకాశాలు ఇస్తే రాణిస్తాడా లేదా? ఈ టైంలో ఈ సంజు శాంసన్ని పెట్టుకున్నా కూడా అదొక కొత్తదనంగానే కనిపిస్తుంది. ఇప్పుడు అభిషేక్ శర్మని పెట్టుకున్నా కూడా కన్ఫ్యూజన్ లానే ఉంది. కాబట్టి ఎవరు ఆడితే బెటర్ అనేది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.